అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా. ఇక ఎప్పటి లెక్కనే ధమాకా దుమ్ము దులిపే ఆర్తలను మీ కోసానకని తీసుకొచ్చినా కాబట్టి మన పురాగా ధమాకా ఆర్తలు ఏమున్నాయో చూడాలి కదా. చూద్దాం పాండ్రి. ఏదేమైనా మన ప్రధానమంత్రి మోడీ సార్కు ఉన్నటువంటి ఆలోచన శక్తి చాలా తక్కువ మందికే ఉంటుంది. ఎందుకంటే ఆయన ట్రెండ్ను ఫాలో కాడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. ఎక్కడ పోతే ఏ డ్రెస్ కోడ్ వాడాలి, ఎక్కడ పోతే ఎట్లా ఉండాలి, ఏ టైంలో ఏం చేయాలనేది మన మోడీ సార్కు తెలిసినట్టుగా ఇప్పటివరకు అయితే వచ్చిన పదాలలో చాలా మందికి అయితే తీరవనేది తెలియదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి మోడీ సార్ వాకు ఏమయ్యా చేసిండని అంటారా? ఇవాళ స్పెషల్ డే నాడు చేసిన పనికైతే మోడీ సార్ను మత్తు మంది తారీఫ్ చేస్తున్నారు. అయ్యా ఎందుకో ఏందో తెలవాలంటే వార్త తెచ్చిన కదా మీకోసానికని చూడుండ్రు అయ్యా. ఇక ఇవాళ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ సారు గుజరాత్లో ఉన్నటువంటి లయన్ సఫారీకి పోయిండు అయ్యా. ఇక ఎప్పుడు ఏదో ఒక అధికారిక కార్యక్రమాలతోని బిజీగా ఉండే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు ఆయన సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ల గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో సందడి చేసిండని చెప్పాలి. కెమెరాను చేతబట్టి ఫోటోలు సింబాలకు గట్టిగానే తీసిండు. అయితే ప్రధానమంత్రి 3 రోజుల పాటు ఈ పర్యటన చేసిండయ్యా. అయితే ప్రధానమంత్రి మోడీ సారు 3 రోజుల కోసానికి అని చెప్పి పర్యటనకు పోయిండు అన్న ముచ్చటైతే మనం గట్టిగానే విన్నాము. అయితే ఆదివారం సాయంత్రం అక్కడ సోమనాథ్ గుడిని కూడా సందర్శన చేసి అక్కడ ప్రత్యేక పూజలను చేసినటువంటి నరేంద్ర మోడీ సారు అక్కడి నుంచి శాసనంలో ఉన్నటువంటి రాష్ట్ర అటవీ శాఖ నిర్వహణ చేసేటువంటి అటవీ అతిథి గృహము సింహ్ సదన్లో రాత్రి బస చేసిండయ్యా. సోమవారం పొద్దుగాల స్థానిక మంత్రులు, అటవీ శాఖ సీనియర్ అధికారులతోని కలిసి సింహ్ సదన్ నుంచి సఫారీకి బయలుదేరిండు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు. కానీ ఏదేమైనా ప్రధానమంత్రి మన మోడీ సార్ దగ్గర చాలా గొప్ప ముచ్చటున్నది. ఏ ట్రెండ్కు ఆ ట్రెండ్ను ఆయన సెట్ చేసుకుంటూ పోతాడు. ఎక్కడికి ఏ డ్రెస్ కోడ్ పాటన చేయాలనో మన ప్రధానమంత్రి మోడీ సార్కు తెలిసినంత ఎవరికి తెలియదని చాలా మంది సంబూరంగా మాట్లాడబట్టిండ్రయ్యా. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ సార్ చేసిన పర్యటన గుజరాత్లో ఏదైతే ఉన్నదో లయన్ సఫారీకి అందరూ తారవేయబట్టిండ్రు. నరేంద్ర మోడీ సారు సింహాలను తీసిన ఫోటోలు, ఆయన లుక్కు, గెటపు, సెటపు చూసిన చాలా మంది వా మోడీ సార్, వా మోడీ సార్ అని కితాబులు ఇవ్వబట్టిండ్రయ్యా. తెలంగాణ ఇంటర్ బోర్డు ఒక సంచలన ముచ్చటనే చెప్పుకుంటూ వచ్చింది. పరిచయరాజ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళ కోదానికి అని చెప్పి ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఆలోచన ఉన్నదో ప్రకటన పెద్ద ప్రకంపనలే సృష్టిస్తున్నది. మీకు దండం పెడితే కడపల తలకాయ పెడితే పురాగా నేను చెప్పు నాతోని కాదు, కానీ వార్త వచ్చింది మీరే చూడండి. ఏమైనా కానీ ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకున్నారు కదా, ఈ వార్తను చూసి ఫాలో అయ్యి జప్పున మీరు పరీక్షలకు గంట ముందుగానే పోండి. నా మాట మీకు దండం పెడితే ఇక తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధన చేసి సంచలన నిర్ణయం తీసుకున్నది తెలంగాణ ఇంటర్ బోర్డు. పొద్దుగాల 8:45 లోపలనే వచ్చిన వాళ్ళను మాత్రమే పరీక్షకు అనుమతి ఇవ్వబోతున్నారట. ఆ తర్వాత ఎట్టి పరిస్థితులలో అనుమతించొద్దని గట్టిగా నిర్ణయం తీసుకున్నారట. విద్యార్థులు పొద్దుగాల 8:30 కల్లా పరీక్ష హాల్లో ఉండాలన్న నిబంధనను బోర్డు మొట్టమొదలు అమల్లోకి తీసుకొచ్చింది. ఇంకా మీకేమైనా సలహాలు సందేహాలు ఉంటే గనక 92-402-05-555 టోల్ ఫ్రీ నెంబర్తో పాటు జిల్లా కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జి నెంబర్లను కూడా సంప్రదించవచ్చని చెప్పి ఒక సూచన కూడా చేసిందయ్యా. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 9,96,541 మంది విద్యార్థులు హాజరు పడబోతున్నారట. వీళ్ళల్లో 10వ సంవత్సరము 4,88,316 మంది ఉండగా 5,08,225 మంది ద్వితీయ సంవత్సరం అంటే 2వ సంవత్సరం విద్యార్థులు ఉన్నారట. ఇక ఇంటర్ పరీక్షలలో నిమిషం లేటుగా వచ్చినా కూడా వాళ్ళను పరీక్షా కేంద్రంలకు నో ఎంట్రీ అని గట్టిగా చెప్తున్నారు. నిబంధన చాలా కాలంగా అమల్లోనే ఉన్నది. ఇంకా ఏదేమైనా ప్రతి ఒక్క విద్యార్థి యాది పెట్టుకోండి, పొద్దుగాల 8:30 కల్లా పరీక్ష హాలల్లో పక్కాగా మీరు ఉంటేనే మీరు పక్కా పరీక్ష రాయబోతారు. ఒక్క 5 నిమిషాలు అటు ఇటు అయినా కూడా చూడుండ్రి, మళ్ళా మీకు చాలా తక్లీఫ్లు అయితే. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, సంవత్సరాలు కట్టబడి చదువుకున్న చదువుకు ఒక గంట ముందుగానే ఇంట్లోకి వెళ్ళి పరీక్ష హాల్ దగ్గరనే ఏటింగ్ చేయుండ్రి తప్ప ఆలస్యంగా ఆగమాగం ఉరుకులు పరుగుల మధ్యన రాకుండా అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పుల్లా కట్టబడి ఎట్లాగూ చదువుకున్నాం, అదేదో పావుగంట అర్ధగంట ముందుగానే పోయి మనం ఏదో ఏటింగ్ చేసేదంతా మన పరీక్ష సెంటర్ దగ్గర ఏటింగ్ చేసినా మనకు నిమ్మతమైతుంది, పానానికి హాయిగా ఉంటుంది, ఎగ్జామ్ కూడా మంచిగా రాయొచ్చు. హరిబరిల ఊరికి ఆగమాగం కాకుండా అని చెప్తున్నారు కష్టపడి చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు.
మీరు ఎక్కువ మంది పిల్లలను కనుండ్రి. మన రాష్ట్రం అధోగతి పాల్గానికే కారణం జనాభా తక్కువ ఉండుడే. అందుకనే నేను చెప్తున్నా, మీరు పిల్లల్ని ఎక్కువ కంటేనే మన రాష్ట్రం పురోగతి సాధిస్తుంది, అభివృద్ధిలో ముంగరికి పోతుంది. ఇంటికి కనీసం 5-10 మంది పిల్లలు ఉండాలని చెప్పి అనౌన్సింగ్ చేసిండు అయ్యా ఒక ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు చెప్పుడే కాదు, మీటింగ్ పెట్టి అన్ని పార్టీలను కలుపుకొని వాళ్ళందరితోని ఈ పిల్లల కాన్సెప్ట్ మీదే చర్చలు జరపబోతున్నాడట. మరి ఉన్నట్టుండి పిల్లలను ఉట్టి పిల్లలు మనకు కావాలి, ఎక్కువ సంతానాన్ని మీరు పెంచుకోండి అనే ముచ్చట ఎందుకు చెప్పిండు అంటే, మనకు గతంలో మనం ఈ బస్సుల మీద బోట్ల మీద చూస్తుండే ఒక్కరు చాలు, ఇద్దరు వద్దు, ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దని. మరి ఇప్పుడు ఉన్నట్టుండి సంతానం బట్టిగా పెరగాలని ఎందుకన్నాడు ఆ ముఖ్యమంత్రి? ఏమా కదా ఆర్త వచ్చింది చూడుండ్రి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెంటనే పిల్లల్ని కనాలని చెప్పి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సార్ చెప్పిన ముచ్చట ఇప్పుడు తమిళనాడులో ఓ పెద్ద రచ్చకు చర్చకే దారితీస్తున్నదయ్యా. తమిళనాడు మీద కత్తి ఏలాడుతున్నది. పిల్లల్ని ఎక్కువ కనకపోతే రాష్ట్రం రాజకీయంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది అని స్టాలిన్ సార్ అన్నాడు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సార్ అయితే తమిళ పబ్లిక్ అయితే గట్టిగానే హెచ్చరికలను జారీ చేసిండు. కేంద్ర ప్రభుత్వం లోక్సభ స్థానాల నుంచి పునర్విభజన చేయబడుతున్న ముచ్చట్లల్లా స్టాలిన్ సార్ ఈ మాటలను చెప్పుకుంటూ వచ్చిండు. జనాభా ప్రతిపాదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని చెప్పి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భావన చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం చేయబడుతున్నటువంటి ఈ లోక్సభ నియోజకవర్గాల డిలిమిటేషన్ వల్ల తమిళనాడుకు లోక్సభ సీట్లు తగ్గుతాయని చెప్పి, దాంతోనే రాజకీయంగా మన తమిళనాడు ప్రాధాన్యత కోల్పోతుందని చెప్పి సీఎం స్టాలిన్ సార్ క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చిండు. అయితే అప్పట్లో మేము జనాభా నియంత్రణ కోసం కూడా బాగానే కృషి చేసినాం. ఇప్పుడు అదే మనకు ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనాభా సంఖ్య ఆధారంగా లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజిస్తే ఉత్తరాది రాష్ట్రాలలో ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో లోక్సభ సీట్ల సంఖ్య పెరిగి బీజేపీయేతర పార్టీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలలో లోక్సభ సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం లేకపోలేదు. అందుకే ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చేస్తున్నాయని కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈ ముచ్చట్లల్లో స్టాలిన్ సార్ ఇచ్చిన పిలుపు ఏదైతే ఉన్నాయో గదే ఎక్కువ మంది పిల్లలను మీరు కనుండ్రి అని ఇప్పుడు ఈ ముచ్చట కాస్త తమిళనాడులో పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చున్నది. ఇక ఈ డీలిమిటేషన్ మీద చర్చించేందుకు మార్చి 5వ తారీఖున అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని చెప్పి స్టాలిన్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇది ఎవరి వ్యక్తిగత సమస్య కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. ఈ అఖిలపక్ష సమావేశానికి ఎన్నికల కమిషన్ దగ్గర నమోదైనటువంటి 40 రాజకీయ పార్టీలను నేను ఆహ్వానం చెప్తున్నా. ప్రతి ఒక్కరు ఇంట్లో పార్టిసిపేట్ కండ్రి, ఈ మీటింగ్ లో ఆధారపడుండ్రి. ఆని పక్కన పెట్టి ఈ సమస్య కోసం అందరం కలిసికట్టుగా వచ్చి దీనికి ఒక సొల్యూషన్ మనం చూడాలి. అఖిలపక్షం నిర్మాణం చేసిన తర్వాత అందరి అభిప్రాయాలను తీసుకొని ఈ లోక్సభ నియోజకవర్గాల డిలిమిటేషన్ మీద ముందుకు పోతామని చెప్పి స్టాలిన్ సార్ చెప్పుకుంటూ వచ్చిండయ్యా. ఇక స్టాలిన్ సార్ అన్న మాటలు చాలా మంది ఏమంటున్నారంటే, అయ్యా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సారా నీకు దండం పెడితే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని అయితే మీరు మైకుల ముంగట ఊదర కొడుతున్నారు, మంచిగానే ఉన్నది. ఇవాళ రేపట్లలో రోజులలో పెరుగుతున్న ఖర్చులు, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, వచ్చే జీతాలతోని 1-2 పిల్లల్ని కనుడే చాలా గడ్డు కాలం, వాళ్ళని పెంచుడే పెద్ద గండం. అయితే నువ్వు అన్నట్టు 5 మందిని 10 మందిని పిల్లల్ని కనుకుంటా కూర్చుంటే వాళ్ళందరికీ చదువులు ఎవరు చెప్పిస్తారు? మరి గంతమంది పిల్లల్ని కానీ పెంచి పోషించాలంటే, వాళ్ళను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలంటే మా ఆర్థిక స్తోమత ఎంత, మాకు వచ్చే జీతాలు ఎంత, మేము బతికే బతుకులు ఎంత, మళ్ళొక పారి ఆలోచన అయ్యి స్టాలిన్ సార్ అని చెప్పి చెవులు కొరుక్కోబట్టినరట ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు. ఆంధ్రప్రదేశ్ అమ్మలక్కల కోసానికని చెప్పి కూటమి సర్కారు ఒక బంపర్ ఆఫర్ పట్టుకొచ్చిందయ్యా. మళ్ళా ఇప్పుడు చంద్రాల సార్ చెప్పినటువంటి ఈ ఆఫర్కైతే అమ్మలక్కలు ఎగిరి దుంకుతున్నారట. గటువంటి బ్రహ్మాండమైన సూపర్ జబర్దస్త్ బంబాటు ధమాకా ముచ్చట్నే చెప్పింది కూటమి సర్కారు. ఇప్పుడు చంద్రాల సారు అనౌన్సింగ్ చేసినటువంటి మాట ఏదైతే ఉన్నదో దీన్ని చూసి మాత్రం ప్రతి ఒక్కరు ఆంధ్రాల మహిళలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. మరి గంతగనము మహిళలకు ఆఫర్ ఇచ్చినటువంటి చంద్రాల సార్ ఏమి ఇచ్చి ఉంటాడనే డౌట్ అనుమానం నాకైతే బాగానే మెదల్లో తిరుగుతున్నది. మీకు కూడా వచ్చి ఉంటుంది కదా. మరి క్లియర్గా ఇంకా తెలవాలంటే చూద్దాం పండి రాతలకు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పాటైన తర్వాత మొట్టమొదట జరుగుతున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరణ చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ ఓ ప్రత్యేకమైనటువంటి బంపర్ ఆఫర్ను ఆంధ్రప్రదేశ్ అమలక్కలకు ఇయ్యనికే రెడీ అయ్యిండయ్యా. ఇక మహిళల ఆర్థిక స్వలంబన కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి ఆయన మళ్ళొక్క పారి 1,00,000 మందికి పైగా మహిళలకు జీవితాన్ని మార్చే అవకాశాన్ని కల్పించారు.
ప్రవేశించబోతున్నాడయ్యా. ఇప్పుడు ఇక చంద్రాల సార్ ఏదైతే పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నాడో ఈ పథకం ద్వారా వాళ్లకు టైలరింగ్ శిక్షణను ఇచ్చుడే కాకుండా ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు పెద్ద ఎత్తున ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో చాలా గొప్ప ముచ్చటనే అంటున్నారు చాలా మంది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తారీఖున ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది కూటమి సర్కారు. ఈ పథకంలో భాగంగా మొత్తం 1,02,832 మంది మహిళలు టైలరింగ్ లో శిక్షణ పొందబోతున్నారు. 90 రోజుల పాటు కొనసాగబోతున్న ఈ శిక్షణ కార్యక్రమంలో మహిళలకు ప్రామాణికమైన కోర్సులను అందించడంతో పాటు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వమే అందియబోతున్నది. శిక్షణ పూర్తయిన తర్వాత ఈ మహిళలకు ఉపాధి అవకాశాలను సృష్టించుకునేందుకు అదనపు చేయూతను కూడా ప్రభుత్వం అందియబోతున్నది. ఇక ఈ శిక్షణ కార్యక్రమానికి బీసీ, ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలు, ఈబీసీ, కాపు సామాజిక వర్గాలకు చెందినటువంటి మహిళలు అర్హులుగా ప్రకటన చేసిందయ్యా ప్రభుత్వం. ఇక వీళ్ళకు అవసరమైన నిధులను బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా సమకూర్చబోతున్నారు. ఆసక్తి గల మహిళలు గ్రామ వార్డు సచివాలయాలల్లో మీ పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి వస్తుంది. ఇక ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వం 70% ఆధార్ను పర్ఫెక్ట్ గా పూర్తి చేసిన మహిళల కోసానికని చెప్పి పిరీల కుటుంబ మిషన్లను అయితే పంపిణీ చేయబోతున్నది. ఇక అదే విధంగా ఈ పథకం ద్వారా 1,00,000 మందికి పైగా మహిళలకైతే ఉపాధి అవకాశాలు దొరుకుడుతో పాటు వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం కూడా దొరకబోతున్నది. ఇక స్వయం ఉపాధిని పెంచేందుకు ఈ పథకం ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నది అని అంటున్నది కూటమి సర్కారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళలకు అయితే ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి. ఇది ఒక అద్భుత అవకాశంగానే మారబోతున్నది. ఇక మహిళా సాధికారత కోసం కూటమి సర్కారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చేటట్టే కనబడుతున్నది. ఇక ఏదేమైనా చంద్రాల సర్కారు మహిళల కోసానికని చెప్పి ఇంత గొప్ప పథకాన్ని తీసుకొచ్చినందుకు ఎన్నిసార్లు చంద్రాల సార్కు శనార్థులు పెట్టినా కూడా తక్కువనే అని చెప్పి మస్తు సంబరపడబట్టిల్లు ఆంధ్రప్రదేశ్ మహిళా మనులు. మనం చాలా మంది కండలు తిరిగిన వాళ్ళను చూస్తూ ఉంటాం. ఎవరన్నా జిమ్ కాడికి పోయి ఇట్లా కండలు చూపెడతా అన్నా, ఏం కండాలన్నా, అమ్మతోడు నీకు దండం పెడితే ఎన్నెళ్ళ నుంచి పెంచినవన్నా అని చెప్పి మస్తు సంబరపడతాం. మనం కూడా వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని జేబులో పైసలు లేకున్నా కూడా అప్పు చేసినా సరే జిమ్లనో బొమ్మలోనో కట్టుకొని ట్రైనింగ్ అయితే మనం కానికే చూస్తాం. అదే ఒక అక్క బాహుబలి కండలు పెంచి పెళ్ళికి రెడీ అయితే హగ్గో అక్క మళ్ళీ మీదికించి బాహుబలి కండలు పెంచిందా, ఇది ఎక్కడ ముచ్చటయ్యా పురాగా చూపెట్టంటారా, ఆర్త తెచ్చిన చూడండి మీరే షాక్ అవుతారు. ఇక సాధారణంగా అమ్మాయిలంటే ఎట్లుంటారు వాళ్ళ మంచి నాజుగ్గా చూడగానే అబ్బా ఎంత లచ్చనంగా ఉన్నది, జీవితంలో సెటిల్ అయితే గిసోటి పిల్లతోనే సెటిల్ కావాలని అనుకుంటారు. ఇక పెళ్లి కూతురుగా తయారైనటువంటి ఆ పెళ్లి కూతురు లుక్ చూస్తే మాత్రం జిందగీలా మర్చిపోలేకుంటూ ఉంటుంది. సంబూరం అనిపిస్తుంది పెళ్లి కూతురు గెటప్లో ఉన్నటువంటి పెళ్లి కూతురును చూసిన తర్వాత. ఇది ఎందుకంటే చాలా వాళ్ళు సుకుమారంగా కనబడుతుంటారు పెళ్లి డ్రెస్సులల్లా. ఇక సిగ్గుపడుకుంటా ఉండే విధానాలు అయితే మనకు మస్తు అనిపిస్తాయి. అయితే కర్ణాటకలో కొంచెం డిఫరెంట్గా అయ్యింది ఒక పెళ్లి తాంతు. గదేందయ్యానంటే ఇక ఏదైతే పెళ్లి కూతురు రెడీ అయిన విధానం కానీ ఆమె గెటప్ సెటప్ చూసి మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను మస్తు షేక్ చేస్తున్నది ఈ పెళ్లి కూతురు వీడియో. ఏందయ్యా మరి గంతగానో ముచ్చటనంటే కర్ణాటకకు చెందినటువంటి చిత్ర అనే అమ్మాయి మాత్రం ఆమె కండలను చూపెట్టుకుంటా పెళ్లి కూతురు డ్రెస్ లా కనబడుతోని ఒక్కసారిగా వీడియో మస్తు వైరల్ అయింది. ఇక అసలు ముచ్చట్లకు పురాగా చెప్పుకోవాలంటే సాంప్రదాయ కంజీపురం చీరలల్లో ఆమె పెళ్లి కూతురుగా తయారయ్యింది. ఇక గట్టిగానే నగలు పెట్టుకున్నది అంతవరకు మంచిగానే ఉన్నది కానీ బాడీ బిల్డర్ గా పోజులు ఏదైతే ఇచ్చిందో అవి మస్తు ఆ టాపిక్ అయి కూర్చున్నది. ఇక ఏందయ్యా ముచ్చటనంటే ఈ పెళ్లి కూతురు చిత్ర అనేట ఆమె ఒక ఫిట్నెస్ ట్రైనర్ అన్నట్టు. అందుకే ఆమె ఇట్లా పెళ్లి బట్టలల్లో తన ఫిట్నెస్ ను ప్రదర్శన చేసింది ఈరెట్టిగా. ఎంతో గర్వంగా ఆమె తన అందాన్ని ప్రదర్శన చేసుడు కండలను ఒకే పారి చూపెడుతుండటోని ఇక నెటిజన్లు అయితే మస్తు కనెక్ట్ అయ్యిండ్రు ఈమె వీడియోకు. ఆమె పెళ్లి కూతురు లెక్క తయారై ఇక కండలు కూడా వీడియోలో బాగానే చూపెట్టుడుతోని చూసిన వాళ్ళు అయితే మస్తు షాక్ అయ్యిండ్రు. అబ్బా ఏ మాట కావాటనే పెళ్ళంటేనే సాంప్రదాయ చీరలను కట్టుకొని అందమైన నగలను పెట్టుకొని సుకుమారంగా కనబడేటోళ్ళు ఇట్లా ఉన్నట్టుండి పట్టు చీరలల్లా పెళ్లి బట్టలల్లా కండలను చూపెట్టుకుంటా వీడియోను రిలీజ్ చేసుడుతోని కామెంట్లతో అందరూ కుమ్మెత్తున్నారయ్యా. ఇది ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని చూపెడుతున్నది. గిసోంటి పెళ్లి కూతురు గిసోంటి మహిళ ఉండటం కూడా చాలా గొప్ప ముచ్చట. పెళ్లి కూతురుగా ముస్తాబయ్యిందన్న సంగతి కూడా మర్చిపోయి ఆమెకున్న టాలెంట్ ను చూపెడుతున్న చూడు. ఈ అక్కన చేసుకునే బావ ఎవరో గానీ అదృష్టవంతుడు అని చెప్పుకుంటా వచ్చిండ్రు. ఇక ఈ పెళ్లి కూతురు
బాడీ బిల్డింగ్ వీడియో ఏదైతే ఉన్నదో సోషల్ మీడియాను గట్టిగానే షేక్ చేస్తున్నదయ్యా. కానీ ఏ మాట కామాటనే బావ ఎవలో గానీ మస్తు అదృష్టవంతుడు. ఓ బావా అక్కతోటి జర పైలంగుండు, నీకు దండం పెడితే కడపలా తలకాయ పెడితే నోరు జారి ఏమన్నా అన్నావంటే అక్క చేతిలో కథమైతవే, జర్ర చూసి మాట్లాడు అని జర కామెడీగా కూడా కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియోను చూసిన చాలా మంది. తమ్ముడే పేకాటే ఈ కాన్సెప్ట్ మనం ఎప్పుడు ఇంటనే ఉంటాం చాలా మంది నోట్లకేంచి. అయితే గిసోంటి ముచ్చటనే పాలిటిక్స్లో అయితే మనోడని చూడకుండా మెడలు పట్టి బయటికి నూకుతే ఎట్లుంటుంది? మత్తుంటేలే గిసోంటి ముచ్చటనే ఒక పెద్ద మేడం చేసింది అయ్యా. ఇప్పుడు ఆ మేడము సొంతోడని చూడకుండా వాళ్ళ మనిషినే మెడలు బట్టి బయటికి ఎట్లయితే నూకబెట్టిందో ఇప్పుడు ఈ ముచ్చట హాట్ టాపిక్ అయి కూర్చున్నది ఆ పాలిటిక్స్. మరి ఇంతకు ఎవరా మేడము? ఆ నూకిన పెద్ద మనిషి ఎవరు తెలుసుకోవాలి కదా, చూద్దాం పాండ్రి. ఇక బీఎస్పీ అధినేత్రి ఎవరైతే ఉన్నారో యూపీ మాజీ సీఎం మాయావతి మేడము సంచలన నిర్ణయమే తీసుకున్నది. ఆకాష్ మా మామ ప్రభావితంతో పనిచేస్తున్నాడు, ఇది పార్టీ ప్రయోజనాలకు ఇఘాతన కలిగించే అంశం, అందుకనే నేను మా అల్లుడిని సస్పెండ్ చేయనికే నిర్ణయం తీసుకున్నా అని చెప్పుకుంటూ వచ్చింది ఈ పార్టీ మీటింగ్లో. ఆగో ఉన్నట్టుండి ఎందుకయ్యానంటే నిన్న లక్నోలో అయినటువంటి పార్టీ ఉన్నత స్థాయి మీటింగ్లలో అన్ని కీలక పదవుల నుంచి అయిన అల్లుడిని తీసేసుకుంటా మాయావతి మేడము సోమవారం పార్టీ నుంచి బహిష్కరించనీకే గల కారణాలను కూడా చెప్పుకుంటూ వచ్చిందయ్యా. అయితే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డ కారణంగానే ఆకాష్ ఆనంద్ను మామ అశోక్ సిద్ధార్థును పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఆకాష్ ఆనంద్ పశ్చాత్తాపం వ్యక్తం చేసిండని కూడా భావించినా కూడా ఆయన రాజకీయ పరిపక్వత చూపించిండని చెప్పి మాయావతి మేడం ఎక్స్ వేదికగా సస్పెన్స్ కు సంబంధించిన క్లారిటీని ఇచ్చుకుంటూ వచ్చిన ఆరోపణల మీద ఆకాష్ ఇచ్చిన వివరణ చాలా వరకు వాళ్ళ మామ ప్రభావంతోనే స్వార్థపూరితంగా అహంకారపూరితంగా ఉన్నదని చెప్పి ఇది పూర్తిగా పార్టీ లక్షణాలకు విరుద్ధంగా ఉన్నదని అన్నారు. ఇసొంటోళ్ళు ఇంకా పార్టీలో ఉంటే వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి తప్పుకోవాలి, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కూడా సూచన చేసింది అయ్యా. అయితే ఆకాష్ ను గతంలో మాయావతి తన రాజకీయ వారసుగా ప్రకటన చేసింది. ఇక ఈ ముచ్చట్లల్లో ఆయన మీద ఆరోపణలు అచ్చుడుతోని ఇక ఆ ప్రకటనను వెనక్కు తీసుకుడుతో పాటు పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది. ఇక గతంలో కూడా ఓసారి సస్పెండ్ చేసింది అల్లుడిని, కానీ ఇక మళ్ళా తర్వాత ఏం చెప్పిండో ఏం మాట్లాడిండో అత్తరు ఏం బతిలాడుకున్నాడో తెలియదు, కానీ మళ్ళీ పార్టీలకు జాయిన్ అయ్యిండు. మళ్ళీ కుక్కతోకర వంకర అనే వ్యవహారం చేసుడుతోని మళ్ళీ సస్పెండ్ చేసింది. ఇక ఇట్లా 2 సార్లు అల్లుడిని సస్పెండ్ చేసేది రిపీట్ అవ్వడంతోని చాలా మంది ఆలోచనలో పడ్డారు, డైలామాలు ఉన్నారు. నిజంగానేనా లేకపోతే వీళ్ళు పైన రాజకీయ స్టంట్ కోసం తూతూ మంత్రంగా సస్పెండ్ చేసి తీసుకుంటూ ఇంట్లో ఏమైనా మతలబ్ ఉన్నదా ఏందనే డైలామాలో కూడా చాలా మంది ఉన్నారట. ఏదేమైనా సొంత అల్లుడని చూడకుండా కూడా పార్టీ ప్రయోజనాల కోసము పబ్లిక్ కోసానికని చెప్పి సస్పెండ్ చేసింది చూడు. ఇందుకు గాను మాయావతి మేడంకు యాక్సాప్ అని చెప్తున్నారు ఈ ముచ్చటరికైనా ఇంకొంతమంది. ఇక ఇంకొంతమంది ఏమంటున్నారంటే అన్ని తుసు ముచ్చట్లు ఇవన్నీ ఒక స్టంట్, పబ్లిక్లలో పాజిటివ్ మార్కులు కొట్టుకోనికే తన పర మన అనే భేదం చూడకుండా పాలన ఉంటది మాయావతి మేడం అనేది కలరింగ్ ఇచ్చుకోనికనే గిసోటి స్టార్ట్ చేసింది తప్ప నిజంగానే సస్పెండ్ చేసింది కాదు అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. ఏందో ఏమోనోలా ఈ రాజకీయాలలో ఎప్పుడు ఏమైతాయో ఎవ్వరు చెప్పలేరు. ఏదేమైనా నిజం దేవుడేరుగు నీరు పల్లవేరుగా అంటారు కదా, మనకు మాత్రమేం తెలుసు, చూసుకుంటా పోడు తప్ప. హబ్బా చూసిండ్రు కదా ఎట్లున్నాయి మన ధమాకా ముచ్చట్లు, దుమ్ము దులిపినాంలే. ఇంగిన్ని మంచి మంచి అర్థాలతోనే మళ్ళీ నేను మీ తానకు అత్తనే ఉంటా. అప్పటిదానికి ఆ చూస్తేనే ఉండి మన మెగా9 టీవీని అన్నట్టు ఇప్పుడు మర్చిపోయినా మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టుండి, మీకేమైనా అనిపిస్తే షేర్ సుతం చేయండి. ఇంగిన్ని మంచి మంచి అర్థాలతోని మళ్ళీ నేను అత్త కదా ఉంటా.